వెల్కమ్ టు స్కిల్ రైస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సెట్ డెసిమల్ ప్రీసెస్ అనమాట. సో ఇది ఏమి అంటే మన ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది కదా. సో అది నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను చూడండి. సో మనము ఇప్పుడు ఒకటి ప్రింట్ ఇస్తున్నాం ఏమని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లోట్ అని ఇచ్చేసి పై వాల్యూ ఇస్తున్నాం. సో పై వాల్యూ ఎంత 3.14 కదా. సో దీని యొక్క డెసిమల్ వాల్యూ అంటే ఆఫ్టర్ డెసిమల్స్ ఎంత వస్తుందో చూద్దాం. సారీ, ప్రింట్ అనేవాలి. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్, సో ఎఫ్ కదా. సో ఓకే, ఏం ప్రింట్ ఇవ్వాలి? సో ప్రింట్ పై వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఏమొచ్చింది? 1.00 అంటే ఎన్ని వచ్చినాయి? మొత్తము 4 వచ్చినాయి. అంటే మొత్తం ఎంత? 6 డెసిమల్స్ వచ్చినాయి. రైట్. ఇప్పుడు నేను దీని యొక్క డెసిమల్ పాయింట్స్ని మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో డిఫాల్ట్ ప్రిసిషన్ ఎంత? 6 వస్తుంది. అంటే పాయింట్ తర్వాత 6 డెసిమల్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. సో ఇప్పుడు మనము ఇప్పుడు టు కంట్రోల్ హౌ టు డిజిట్స్ అపియర్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఇవ్వాలి ప్రింట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది సెట్ డెసిమల్ ప్రిసిషన్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు నేను ఒక డెసిమల్సే ఇవ్వాలి, ఒక డెసిమల్ ఇవ్వాలి, లేదంటే 2 ఇవ్వాలి, లేదంటే 4 ఇవ్వాలి అంటే దానికి ఎలా అనేది చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇక్కడ మీరు గమనించారో లేదో, సింటాక్స్ ఎలా ఉంటుందంటే పర్సంటేజ్ డాట్ ఎన్ఎఫ్ అంటే హౌ మెనీ డెసిమల్స్ కావాలి అనేది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0.1 అని ఇస్తాను. 0.1 అని ఇస్తాను. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూడండి, 3.1 వచ్చింది. సో అంటే నాకు ఎన్ని కావాలనుకున్నాను? 2 కావాలనుకున్నాను కాబట్టి 2. ఒకవేళ 2 కావాలనుకుంటే 0.2 అనమాట, 14. ఒకవేళ 3 కావాలనుకుంటే 0.3. సో దాన్నే సెట్ డెసిమల్ ప్రిసిషన్ అంటారు దీన్ని. ఓకేనా, డెసిమల్ ప్రిసిషన్. సో మీకు మీరు ఒకసారి ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా. సో ఇలా ఓకే, రైట్, అర్థమైంది కదా ఇది. సో మీరు చేయండి, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మెమరీ సైజ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా.